హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ వచ్చేసి ఓనర్స్ అందరూ కలిసి సెలబ్రిటీస్కి కాఫీ ఇద్దాం అని అనుకున్నారు. కాఫీలో కొంతమందికి కాఫీ, కొంతమందికి టీ, అలా కాకుండా కానీ టీ కానీ ఏదో ఒకటే ఇద్దాం. అంటే అందరూ కాఫీ తాగరు, అందరూ టీ తాగరు కదా. మనం సెలెక్ట్ చేసుకుందాము. వస్తే కాఫీకి, టీకి వస్తే టీకి ఇద్దాము. అలాగా ఈరోజు ఏదో ఒకటి చేద్దాము అని చెప్పేసి అని అనుకున్నారు. ఎందుకు అలా అనుకున్నారు అని చెప్పేసి అంటే, నిన్న శంకర్ గారి బర్త్‌డే. భవానీ శంకర్ గారి బర్త్‌డే అయితే వీళ్ళు అనుకున్నారు, భవానీ శంకర్ గారి బర్త్‌డే కదా! ఆయనకి ఏదన్నా ఇద్దామని అనుకుంటున్నాను అని చెప్పి డిమాండ్ పవన్ అన్నాడు. డిమాండ్ పవన్ గారు అంటే ఏదైనా ఇద్దాము ఆయన దగ్గరికెళ్ళి మాట్లాడినప్పుడు ఆయన అన్నారు, హ్యాపీ బర్త్‌డే చెప్పి మీకేదో ఇద్దామనుకుంటున్నాము. మీకేమన్నా కావాలా? మీకిస్తాం మేము. ఈరోజు మిమ్మల్ని మీకేమి అడిగినా మేము ఇస్తామంటే, నాకేమీ అవసరం లేదు. వీలైతే కొంచెం బ్లాక్ కాఫీ ఇవ్వు అని చెప్పేసి అని అడిగారనమాట ఆయన. సారీ, నేను ఒక్కడినే ఇవ్వకూడదు కదా! వీళ్ళని కూడా అడుగుదాం ఇంట్లో వాళ్ళని అని చెప్పేసి వీళ్ళందరూ మాట్లాడుకున్నారు ఇంట్లో వాళ్ళని. ఈరోజు భవానీ శంకర్ గారి బర్త్‌డే కదా! నేను కాఫీ ఇద్దామనుకుంటున్నాను. మీరేమంటారు అని చెప్పేసి ఆయన మాట్లాడినప్పుడు, లేదు లేదు అలా ఇవ్వకూడదు. అలా ఇవ్వకూడదు. వద్దు. ఎంత బర్త్‌డే అయినా గానీ మళ్ళీ ఎవరో ఒకళ్ళు నాది ఇది, ఈరోజు అది అని చెప్పేసి అంటారు. ఇవ్వడు. నేను ఎలౌ చేయను అని చెప్పేసి మర్యాద మనీష్ గారు మాట్లాడుతున్నారు. మర్యాద మనీష్ గారు, లేదు లేదు ఆయన బర్త్‌డే కదా! ఇద్దామని అనిపించింది. నేను ఒక్కడిని డెసిషన్ తీసుకుంటే సరిపోదు కదా! మిమ్మల్ని కూడా అడగాలి కదా! అని చెప్పేసి అడుగుతున్నారు. డెసిషన్ ఇద్దామని అనుకుంటే వీళ్ళందరూ అయితే ఇవ్వకూడదనుకున్నారు. వద్దు అని చెప్పేసి అండి అక్కడ నాకు చాలా బాధ అనిపించింది అసల. చాలా బాధగా ఉంది. ఆయనకి ఆశ పెట్టి, పుట్టినరోజు పూట ఆశ పెట్టి ఇస్తామని చెప్పి ఏమీ ఇవ్వకుండగా ఉన్నారు చూడండి. అక్కడ నాకు చాలా బాధ అనిపించింది. దానికోసం ఈరోజు వీళ్ళు ఏం చేశారంటే, సెలబ్రిటీస్‌కి ఓనర్స్ అందరూ కలిసి కాఫీ గాని, టీ గాని ఏదో ఒకటే ఐటెమ్ అయితే అది అందరికి ఎంతమంది ఎక్కువ నామినేషన్స్ దేనికొస్తే కాఫీలో వస్తే కాఫీకి, టీకొస్తే టీకి. ఈ రెండిట్లో అడుగుదాము. వాళ్ళని మన ముందే అడిగి తెలుసుకుందాం. వాళ్ళు సెపరేట్‌గా వెళ్లి మాట్లాడుకోవడం కూడా గాదు. తెలుసుకోమందాం అని చెప్పేసి. వీళ్ళు వెళ్లారు. వెళ్లి అందరిని పిలిచారు. మీకు మేము ఒక ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నాము. మీ అందరికీ మేము ఈరోజు చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత అడుగుతారు. కాఫీ కావాలి, టీ కావాలి అని చెప్పేసి. అంటే నాకు కాఫీ కావాలి, నాకు టీ కావాలి. కొంతమందయితే నాకేమీ అవసరం లేదని ముందు ఇమ్మానియల్ అయితే నాకు వద్దని చెప్పి ఎళ్ళిపోతాడు. తర్వాతేమో సంజన గారు కూడా నాకు 7 రోజుకి 6 సార్లు టీ తాగే అలవాటుంది. నాకు టీ కావాలని చెప్పేసి సంజన గారు అడుగుతారు. సంజన గారు అడిగిన తర్వాత తనుజ గారేమో నాకేమి వద్దని చెప్పేసి ఎళ్ళిపోతారు. ఎళ్ళిపోయిన తర్వాత వీళ్ళు అవకాశం ఇచ్చారు కదా! మనం తీసుకోవాలి. అవకాశం ఇచ్చినప్పుడు ఉపయోగించుకోకపోతే ఎలాగా అని చెప్పేసి తనుజ గారు, ఇమ్మానియేల్ గారు డిస్కషన్ చేసుకుంటారు. తనుజకేమో కాఫీ అంటే ఇష్టము. ఇమ్మానియేల్ ఏమో టీకి అలవాటు పడతాడు. నేను టీ తాగుతాను, ఎప్పుడో ఒకసారి తాగుతానని చెప్పి ఇమ్మానియేల్ అండి. ఎప్పుడో ఒకసారి తాగుతాడంట. తనకి బాగా టీ అలవాటు. ఎక్కువ పని చేసుకుంటా ఉంటాడు కదా! పని చేసుకోవడంలో లేదే బాబు, నాకు అలవాటు లేదే బాబు ఇమ్మానియేల్ గారు మాట్లాడతారు. నాకు అలవాటు లేదే అని చెప్పేసి అంటే, లేదురా నువ్వు తాగుతావు నాకు తెలుసురా అని చెప్పేసి తనుజ గారంటారు. తనుజ గారంటే, ఎప్పుడో తాగుతాను, ఎప్పుడో ఒకసారి అంటే, లేదు లేదు ఇచ్చిన ఛాన్స్‌ని ఎందుకు వదులుకోవాలి, నాకు కాఫీ కావాలి, నేను కాఫీ తాగుతాను అని చెప్పేసి అంటుంటే, లేదు నువ్వేం కష్టపడిపోయావు, నువ్వు కుకింగే కదా చేస్తున్నావు, నువ్వెప్పుడైనా ఒంగుని ఊడ్చావా? ఒంగుని తుడవడం అంటే ఎంత కష్టం అని అనుకుంటున్నావు? ఇలా నడుమే వంచట్లేదు కదా నువ్వు, నేను నడుము వంచి అవన్నీ క్లీన్ చేస్తున్నాను అంటే, నువ్వు అలా చేస్తుంటే నేను రోజుకు 3 సార్లు కుకింగ్ చేస్తున్నాను కదా! మరి రోజుకు 3 సార్లు కూడా గంటల తరబడి అక్కడ స్టవ్ దగ్గర నిలబడి కుకింగ్ చేస్తున్నాను. నీకంటే నాదే ఎక్కువ కష్టం అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతది. ఆవిడ మాట్లాడుతుంటుంటే, నీదే ఎక్కువ కష్టం ఏముంది? నీ దాంట్లో కొంచెం టీ గాని, ముందు వద్దన్నారు కదా! వెళ్ళిపోయారు కదా! తర్వాత మళ్ళీ కావాలంటే మేమెలా ఇస్తాము? మేమివ్వము అని చెప్పేసి వాళ్ళన్నారు. అనేసారు. అయిపోయింది. ఇది అయిపోయింది. ఇంకో విషయానికొచ్చేసి కాఫీ మ్యాటర్ అయితే జరిగిపోయిందండి అలాగా. అలాగా ఎవరికీ కాఫీ లేదు, టీ లేదు. ఇంకొకటొచ్చేసి సంజన గారు ఇమ్మానియేల్ గారికి లేడీ గెటప్ వేశారు. లేడీ గెటప్ అంటే శారీ కట్టడం అలాంటివి ఏం చేయలేదండి. శారీ అది ఏం కట్టలేదు. శారీ కట్టకుండా జస్ట్ ఈ విగ్ పెట్టారు. ప్యాంటు షర్ట్‌తోనే ఉన్నారాయన. ప్యాంటు షర్ట్‌తోనే ఉన్నారు. ఈ విగ్ పెట్టారు. అలాగే ఫ్లవర్‌ది ఏదో పెట్టారు ఫ్రంట్. పెడితే పెట్టేసిన తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత మీ అందరిని నేను ఎంటర్‌టైన్ చేయడానికి వచ్చేసాను. మీ అందరితోని నేను పెళ్లి చూపులకొచ్చాను. ఎలా ఉన్నారు? మాట్లాడుతున్నారా? బాగున్నారా? మీ అందరికీ ఫ్రీగా మేము మేకప్ చేస్తాము. జస్ట్ త
10 లాక్స్ మాత్రమే అని చెప్పేసి వాళ్ళు యాక్షన్ చేస్తున్నారు. ఎవరు? సంజన గారు, ఇమ్మానియేల్ గారు మీరిద్దరు భార్యాభర్తలా? లేదు నా వైఫ్ ఇక్కడే ఉంది అంటే ఇమ్మానియేల్ గారు అంటారు. ఎవరు మీ వైఫు అని చెప్పేసి మాట్లాడుతుంటే ఆ డీమాన్ పవన్‌ని చూపిస్తారు. ఇదే నా పెళ్ళాం, మీది నా పెళ్ళాం అని చెప్పేసి చూపిస్తారు. పక్క పక్కనే కూర్చొని మాట్లాడుకుంటారు. ఇదొక ఎంటర్‌టైన్‌మెంట్. అది చాలా బాగా జరిగింది అనుకోండి. చాలా జోకులేసుకుంటారు. నీ పెళ్ళాం నేను ఓరి బాబోయ్! నువ్వు ఇలాంటిదానివి అనుకోలేదే బాబు, నేను చేసుకోలేదే బాబు అని చెప్పేసి మాట్లాడతారు. చాలా సరదాగా ఉంది. చాలా సరదాగా జరిగింది. ఇంకా ఫన్ అని చెప్పేసి అంటారు. టాస్క్‌లు జరగబోయే దాంట్లో కెప్టెన్స్ 5 నంబర్స్‌ని. నేను మిమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు చాలా ధైర్యంగా గేమ్ ఆడుతున్నారు. 5 నంబర్స్‌ని మీరు ఎన్నిక చేసుకోవాల్సి ఉంటుందండి. ఎన్నిక చేసుకోవడం అంటే ఏంటి బిగ్ బాస్ బయటికి గెంటేయాలా అని చెప్పేసి మాట్లాడుతది. ఆవిడకి కొంచెం తెలుగు కష్టం గదా! కష్టం అంటే తెలుగు కష్టం అంటే ఇంకో విషయం చెప్పనా? కష్టం, కష్టం, కష్టం అంటున్నారు. ఒక్కటే ఏమి చెప్పట్లేదని అనుకుంటున్నారేమో. ఆ! ఏయో కాయగూరలొచ్చేసి కాయగూరల పేరు చెప్పి ఇమ్మానియేల్ గారితో అంటారు గదా! అది కూరగాయ వచ్చేసి ఏం కూరగాయ అని చెప్పి అడగడానికి, ఏం కూరగాయ అనడానికి, ఏం కోడికాయ అని చెప్పేసి మాట్లాడుతుంది ఆవిడ. అది ఆవిడ తెలుగొచ్చేసి. తెలుగు అలా మాట్లాడుతుందనమాట. అంటే ఆవిడకి ఎన్నిక చేసుకోవాల్సి ఉంటుంది అంటే, ఎన్నిక చేసుకోవడం అంటే బయటికి గెంటేయాలా బిగ్ బాస్ అని చెప్పేసి లేదు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి. ఓకే బిగ్ బాస్ సరే అని చెప్పి బిగ్ బాస్‌తో ఆల్రెడీ చెప్తుంది ఆవిడ. చెప్పేసిన తర్వాత బయటకొచ్చి అందరిని హాల్‌లో రండి సోఫాలో కూర్చోండి బిగ్ బాస్ నాకు పవర్ ఇచ్చారు. ఆ పవర్‌ని బట్టి నేను ఎన్నిక చేసుకోవాలి అని చెప్పేసి అంటే అది మాట్లాడుకుంటే నాకు బిగ్ బాస్ అన్నారు పవర్ ఇచ్చారు అని చెప్పేసి కెప్టెన్సీ టాస్క్ జరిగినప్పుడు ఒక 5 నంబర్స్‌ని కెప్టెన్స్‌గా ఎన్నుకోమన్నారు. నాకు పవర్ ఇచ్చారు అని చెప్పి ఆవిడ మాట్లాడుతది. పవర్ ఇచ్చారు నేను సెలెక్ట్ చేసుకున్నాను ఆల్రెడీ బిగ్ బాస్‌కి చెప్పాను. నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్నది ఎవరినో చెప్తాను అని చెప్పేసి వాళ్ళకి చెప్తది. అవును చెప్పండి, పిలవండి అని చెప్పేసి అంటే అందరూ కొంతమంది కామన్ మ్యాన్స్‌లో ఇద్దరిని సెలెక్ట్ చేస్తది. ఒకటి డీమాన్ పవన్ గారు, ఇంకోటి హరీష్ గారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా కొంచెం ఆవిడతో క్లోజ్‌గానే మాట్లాడుతున్నారు. అప్పుడప్పుడు గొడవలు పెట్టుకున్నా ఏం చేసుకున్నా మళ్ళీ క్లోజ్‌గా మాట్లాడుతున్నారు, కూర్చుంటున్నారు అంతా బావుంది. అందుకని చెప్పి వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకున్నారని నేను అనుకున్నా. తర్వాతొచ్చేసి మళ్ళీ సెలబ్రిటీస్‌లో మళ్ళీ సెలెక్ట్ చేసుకోమంటే ఈవిడే సెలెక్ట్ చేసుకుంది. మొత్తం 5 నంబర్స్ అంటే అక్కడ ముగ్గురయ్యారు కదా! ఈవిడని ఒకడిని సెలెక్ట్ చేసుకుంది. వీళ్ళ దాంట్లో ఇంకొక ఇద్దరిని సెలెక్ట్ చేయాలావిడ. ఇంకొక ఇద్దరొచ్చేసి ఎవరిని సెలెక్ట్ చేసుకుంది? షష్ఠి వర్మ గారిని సెలెక్ట్ చేసింది. షష్ఠి వర్మ గారిని ఒకరిని దానియేల్ కొడుకుతో సమానం ఒక బిడ్డ లాంటి వాడు. నాకు చాలా బాగా మాట్లాడతాడు. అందుకనొచ్చేసి షష్ఠి వర్మ గారు కూడా నాకు కొంచెం మాట్లాడతారు. నాకు వచ్చిన దగ్గర నుంచి వీళ్ళే నాకు క్లోజ్‌గా ఉన్నారు. అందుకని చెప్పేసి నేను వీళ్ళనే ఎంచుకున్నాను అని చెప్పేసంటే, ఈ హౌస్ వాళ్ళంటారు కదా! వాళ్ళనే ఎందుకు ఎంచుకున్నావు? మమ్మల్ని ఎందుకు ఎంచుకోలేదు నువ్వు? అని చెప్పేసి దమ్ము శ్రీజ అడుగుతది. దమ్ము శ్రీజ అంటే కెప్టెన్సీ టాస్క్ అన్నప్పుడు హౌస్ పరంగా ఆలోచించి నువ్వు ఎన్నిక చేసుకోవాలి కదా! అలా ఎందుకు ఎన్నిక చేసుకోలేదు నువ్వు? వాళ్ళనే ఎందుకు ఎన్నిక చేసుకున్నావు నువ్వు? నాతో బాగా మాట్లాడతారు. నన్ను ఎంటర్‌టైన్ చేస్తారు. నా గురించి అంతా చెప్తారు. నాకు కబుర్లు చెప్తారు. నన్ను కూర్చోబెట్టి మాట్లాడతారు. అలా అంటే సరిపోదు కదా! అలా అంటే కెప్టెన్సీ గురించి అందరిని గురించి ఆలోచించి ఎన్నిక చేసుకోవాలి కదా! అని చెప్పేసి మాట్లాడతారు. ఈ విధంగా మాట్లాడినప్పుడు ఈళ్ళని సెలెక్ట్ చేసుకుంటే ఎలా కుదురుతది అని చెప్పేసి దమ్ము శ్రీజ అడుగుతుంటుంటే, అవును వచ్చిన దగ్గర నుంచి వీళ్ళే నాతో క్లోజ్‌గా ఉన్నారు. వీళ్ళ గురించే నేను సెలెక్ట్ చేసుకున్నా. అందుకనే నేను వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను. కానీ మీరు నాకు అంత క్లోజ్ అవ్వలేదు. మీరు నన్ను అంతగా అర్థం చేసుకోలేదు. నేను చిన్నది చేసినా గానీ కొంచెం ఇష్యూ చేస్తున్నారు కదా! నేను వేరే విధంగా ఆలోచిస్తున్నా. మీరు ఇష్యూ చేస్తున్నారు అని చెప్పేసి ఆవిడ మాట్లాడి ఇంతమందినైతే 5 నంబర్స్‌ని సెలెక్ట్ వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్.